హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 121:8 ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఈ ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరం నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడునని ఆయన మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఎవరైతే ఎన్నాళ్ళు రాకపోకల్లో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, జర్నీ సాగగా ఎంతో కష్టంగా, ఇంత దూరం ఉందా, ఇంత సమయం ఉందా, ఎంతో బాధపడుతూ ప్రయాణం చేస్తున్న ప్రయాణం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటుందంటే, మన ఆత్మీయ ప్రయాణం కూడా కొనసాగాలంటే ఎంతో కష్టం, ఎంతో బాధ. ఆత్మీయతలో గెలవాలంటే ఎక్కడో ఒక సాతాను పడవేస్తాడు. కానీ దేవుడే ఉన్నాడు, నీ రాకపోకలేదు ఆత్మీయతలో అయినా, నిజ జీవితంలో అయినా, దేంట్లో అయినా దేవుడు నిన్ను కాపాడుతానని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగండ, నిత్య నివాసి నీకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, ఎంతో మందికి నాయన తండ్రి ఈరోజు చూడలేని భాగ్యం నాయన తండ్రి మాకు దయచేసి నాయన తండ్రి తిరిగి మరలా మమ్మల్ని లేపినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నాయన తండ్రి ఎవరికైతే జీవితంలో అవసరమో నాకైతే తెలియదు, కానీ ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆత్మీయతలో ఇంకెదుగు రెట్టింపు వేగంతో నేను ప్రభు నీలో నిలబెట్టుకు సహాయం సమకూర్చండి. వాక్యం ధ్యానించడంలో కానీ నేను ప్రభు వాక్యం చదవటంలో కానీ ప్రతి ఒక్క విషయంలో పాటలు పాడటంలో కానీ కంఠస్వరాలు నేను వారికి దయచేయండి. అయ్యా, ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఆత్మీయ జీవితంలో బలంగా నిలబెట్టుకున్నాను తండ్రి. నీ కంచెను, యోబుకు ఇచ్చిన కంచెను మా తండ్రి ప్రభు మా అందరికీ వేయమని, అయ్యా నువ్వు పక్కన ఉంటే నాయన తండ్రి ప్రభు శ్రమ కూడా ప్రభు ఆశీర్వాదమే నాయన తండ్రి. అయ్యా, అందుకని నాయన తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన నటుడికి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ బటన్ నొక్కండి.